ఓ శాంతక్క, పోరానికి ఏమైంది? హాస్పిటల్ తీసుకుపోతాను. హాస్పిటల్ కాదే, హాస్టల్ తీసుకుపోయి దిగబెట్టత్తా. నీ కొంచెమన్నా ఉన్నాయా నీకు? పోరెడతలకు దెబ్బలు తగిలి కట్టు కట్టుకొని ఉన్నాడు. అది నయమయ్యే వారికి ఇంటికాడ ఉంచొచ్చు కదా, హాస్టల్కి అవసరం ఇప్పుడు? అరే బంటి, మొన్న చూసినప్పుడు మంచిగానే ఉన్నావు కాదరా, కట్టెట తగిలించుకున్నావు దెబ్బ? నేనెక్కడ తగిలించుకున్నా అంటే మా అవ్వే గిన్నె అందుకొని తల మీద ఒక్కటి ఇచ్చింది. ఓ శాంతక్క, ఏమైంది నీకు? పోరాన్ని గట్ల కొడతావా? ఏం చేసిండాడు? దీపావళికి హాస్టల్ పోతానని అరిసెలు పెట్టించిన. నీ అవ్వకి ప్లాస్టిక్ డబ్బాలు తీసుకుపోతానా అని గిఫ్ట్ ఇచ్చిన టిఫిన్ బాక్స్ లో తీసుకొని పోయిండు. అది అద్దరా వాడుకో అని అప్పుడే చెప్పిన. మళ్ళా సంక్రాంతికి ఇంటికి వచ్చిండు. గిన్నెదిరా అని అడిగిన. మా హాస్టల్ వార్డెను అరిసెలతో పాటు గిన్నె కూడా మంచిగున్నాయని తీసుకున్నాడు అని చెప్పిండు. మా అమ్మ తిడుతుంది అని చెప్పలేదారా అన్న. చాలా సార్లు అడిగినా ఇయ్యలేదు. హ్యాపో పోతే పోనీయే గిన్నె అన్నాడు. ఇక అంతే, నా కోపం కట్టలు తెంచుకొని పక్కనే ఉన్న గిన్నె తీసుకొని తల మీద ఒక్కటిచ్చిన. కోపం వస్తే ఆలోచించలేదా? ఎట్లా పడితే అట్లా కొట్టుడేనా అక్క? అది కాదే, అప్పుడు 1000 రూపాయలు పోగొట్టిండు. వందేమన్నా అన్ననా? ఏమనలే. చైన్ పోగొట్టుకున్నాడు. వందేమన్నా అన్ననా అడుగు? ఏమనలే. నాకు గిన్నెలు పోతే ఎంత కోపం వస్తుందో నీకు తెలుసుగా. సరే, పోయేది ఎట్లాగో తిరిగి రాదు. మన నయమయ్యే వారికన్నా ఇంట్లో చెప్పాను, హాస్టల్కి అవసరం ఇప్పుడు. నిన్న హాస్టల్ తీసుకుపోయి అక్కడ ఉంచడానికి కాదే, పోయిన బాక్స్ని తీసుకొని రావడానికి. గిన్నె పోయింది అన్నందుకే వెనికిట్లున్నది. గిన్నె తీసుకున్నోనికి ఎట్లుంటదో నీ ఊహకే వదిలేస్తాను. పాపం వాడవాడు వచ్చాడే. ఇంతకీ నువ్వెడిపోతానవే? మా అవ్వగారింటి పోతానా. మొన్ననే యారే పోయి వచ్చింది, 2 రోజులు కూడా అయితలేదు, మళ్ళా పోతానా? మా ఆయన ఇంట్లోనే అప్పాలు చేయవే అన్నాడు. అప్పాలు ఎందుకు, మా అవ్వగారింటి నుంచి తీసుకొస్తా కదా అన్న. పండగ అయిపోయినాక అప్పాలు తీసుకొని ఇంటికి వచ్చిన. ఆ తెచ్చిన అప్పాలు ఒక్క రోజులో మా పోరాడు కొట్టిండు. అప్పాలు ఇవ్వే అని అడిగిండు. మొత్తం వీడే తిన్నాడు అన్న. ఇంట్లో చెప్తే మిగులు కదా అన్నాడు. సరే, ఇప్పుడు పొయ్యి తీసుకొస్తాదని పోతానా. సరోజ, నీ అవ్వగారింటి పోయి ఎప్పుడు వచ్చినావు? మా అవ్వగారింటి నుంచి ఇంకా రాలేదే. మా పోరాని షెడ్యూల్ అక్కడ ఎంతలేవని మా ఇంటికి పోయి కొన్ని షెడ్యూల్ తీసుకొని మళ్ళా మా అవ్వగారింటి పోతానా. షెడ్యూల కోసం 50 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాను అని. మరి ఏం చేద్దామే, కొంటే 200-300 ఖర్చు. ఇప్పుడు బస్సు అయితే ఫ్రీయే కదా, వస్తానే మరి. మన ఇంటికాడ కరెంట్ స్తంభాలు రిపేర్ చేస్తాళ్ళు. ఇళ్లలో కరెంటు పోయింది, మళ్ళా సాయంత్రం వస్తాయట. మా యారాల వాళ్ళ ఇంటికి పోతానా. ఇంకో అర్ధ గంటల చంపేదెవరు చచ్చేదెవరు సీరియల్ ఉన్నాయి కదా, అలా రాధికను చంపడానికి నేను నచ్చిండు. ఏమైద్దో అని టెన్షన్ అవుతాంది. అవునే, ఆ పొల్ల చాలా మంచిది. ఆ ముద్రష్టపడి ఏడు దొరికిందో ఏమో. మీ యారాల వాళ్ళ ఇంటి పోయి సీరియల్ చెప్తావు కానీ ఆ పొల్లని చంపిండో లేదో నాకు ఫోన్ చేసి చెప్పు. నేను పోయేసరికి కొంచెం టైం పట్టేటట్టున్నది. నేను పోయేది సీరియల్ చూడనీకి కాదే, మరి ఏదైనా పని ఉండిపోతాను అని. ఆ రాకేష్ గాడు గోకుల్ నగర్ లో ఉన్నాడట. ఆ పిల్లని చంపే ముందే నేను మా యారాలు పోయి మన భవిష్యత్తం. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.